అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ ఏదోలాగా ఒక ఛాన్స్ అయితే అప్పుడే మీకు వచ్చేసింది. బట్ తర్వాత మీరు ఎందుకు మళ్ళీ ఎక్కడ కనిపించలేదు? అంటే అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదండి, నేను ఇక్కడ ఉండేవాడిని. చెన్నై వెళ్ళి ట్రై చేయడం అనేది కుదరలేదు నాకు. ఎక్కువ టైం అయిపోయింది, ఏజ్ అయిపోతుంది, ఇంకా మనం వద్దులే ఇంకా ట్రై చేద్దాం లైట్ తీసుకున్నారా, లేదంటే లేదు చేద్దాం ఎప్పటికైనా అని ఒక హోప్ తీసుకోవడం కాదు, కానీ అంటే అవకాశాలు తగ్గిపోయినాయి మనకు. మీరు 1980s చేశారు, ఇప్పుడు 2000లో కూడా చేశారు. సో అప్పటికి ఇప్పటికి వర్కింగ్ స్టైల్ కానీ ఇండస్ట్రీలో కానీ వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి మీరు చూసింది? చాలా చేంజెస్. అంటే ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు అన్ని ఫీల్డ్లలో వస్తాయి. లవ్ స్టోరీలో సాయి పల్లవి గారికి ఫాదర్గా చేశారు. సో మల్లేశం తర్వాత ఇవన్నీ ఛాన్సులు మల్లేశం ఎఫెక్ట్ ఇదంతా చాలా 100% అంతే కదా, లేకపోతే ఎవరికి తెలిసినా. మల్లేశం అనేది నాకు పునర్జన్మ. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు వేరే వినిపిస్తుంది అన్ని చోట్ల. సో మీకేమనిపిస్తుంది ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన జర్నీ ఎప్పటి నుంచో చూశారు? మోడీ గారు అన్నారు మొన్న, अरे जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है, పవన్ నై ఆంధీ హే అంటే తుఫాన్ అన్నాడు. నిజం అన్నమాట. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇంకా దాన్ని నెరవేరే వరకు వదలడనేది ప్రూవ్ అయింది కదా. సో మీరు ఏదైతే అనుకున్నారో అది రీచ్ అయ్యారు కదా, రీచ్ అయ్యారు అనుకుంటున్నారు? లేదు, ఇంకా అవ్వలేదు. ఇంకా నాకు అంటే నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్న అతిథి 1988లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 ఏళ్ళు స్ట్రగుల్ చేసి 30 ఏళ్ళ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్తో అందరినీ తన యాక్టింగ్తో ఎంచుకున్న పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటూ ఎన్నో ఛాన్సులు ఇప్పుడు క్రియేట్ చేసుకుని బిజీ అయిన ఆర్టిస్ట్ ఆనంద్ చక్రపాణి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ జర్నీ గురించి నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చినవి షాక్ అయిన. ఎప్పుడో 1988లో ఇండస్ట్రీకి వచ్చి మీరు మళ్ళీ మల్లేశం మూవీ వరకు కూడా ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు మేబీ. ఏం సార్ అంటే అప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ ఏదోలాగా ఒక ఛాన్స్ అయితే అప్పుడే మీకు వచ్చేసింది. బట్ తర్వాత మీరు ఎందుకు మళ్ళీ ఎక్కడ కనిపించలేదు? అంటే అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదండి, నేను ఇక్కడ ఉండేవాడిని. మనం చెన్నై వెళ్ళి ట్రై చేయడం అనేది కుదరలేదు నాకు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు కావచ్చు. సో అప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ లేదు కాబట్టి పెద్ద అవకాశాలు లేవు. అంటే ఆల్రెడీ మీరు క్యారెక్టర్ మీకు ఛాన్స్ వచ్చింది కదా? వచ్చింది, కానీ దానివల్ల మళ్ళీ ఫర్దర్గా ఏం రాలేదు. అంటే ఒక సినిమా హీరోగా చేశాను, అది కూడా 4 years తర్వాత. 88 దాసి చేస్తే 92లో చిటికల పొందిరాడు సినిమా చేశాను. అవకాశాలు లేవు పెద్దగా. సో మనని మనం సపోర్ట్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా పని. సో అట్లా అడ్వర్టైజింగ్, రైటింగ్ అటు షిఫ్ట్ అయ్యాను నేను. అవకాశాలు అంటే ఇవ్వకపోవడమా రాకపోవడమా? అంటే మనం అందిపుచ్చుకునే పరిస్థితి లేదు. అంటే నేను కూడా చెన్నై వెళ్ళి అక్కడ ఉండి ప్రయత్నిస్తే మేబీ వచ్చేమో కొన్ని అవకాశాలు. మరి అప్పట్లో మీ గ్రాడ్యుయేషన్, ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? అదే ఇబ్బందులు చెప్పా కదా, పూర్ ఫ్యామిలీ కాబట్టి మనం చెన్నై వెళ్ళి ఉండాలంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అవసరం కదా. సో పూర్తిగా అక్కడ ట్రై చేసుకుంటూ ఉండాలంటే కష్టం అది. అందుకని ఇంకా నేను మార్చుకున్నాను. అంటే ఒక 2 years స్ట్రగుల్ చేశాను, చూశాను, కానీ అంత పెద్ద అవకాశాలు రాలేదు. అందుకని ఇంకా షిఫ్ట్ అయిపోయాను. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను గ్రాడ్యుయేట్ అండి. అంటే పర్టికులర్ ఏదైనా జాబ్? బిఏ. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫైన్ ఆర్ట్స్ ఇవి ఎక్కువ ఇష్టం ఉండేది. మరి అంటే పర్టికులర్గా ఏదైనా జాబ్ కోసం ఏమైనా ట్రై చేశారా? నేను ప్రెస్లో పనిచేసేవాడిని ఇక్కడ. సినిమాల్లో అవకాశాలకు ముందు ఒక ప్రింటింగ్ ప్రెస్లో, అంటే నాకు కంపోజింగ్ ఇవన్నీ వచ్చు. సో ప్రెస్లో పనిచేసేవాడిని. ఈ సినిమాల అవకాశం తర్వాత అడ్వర్టైజింగ్లోకి షిఫ్ట్ అయ్యాను నేను. అది
ఈ 30 years ఇంకా అందులోనే ఉండిపోయారా? అడ్వర్టైజింగ్ అంటే దాంట్లో డిఫరెంట్ వర్క్స్ చేస్తూ డిఫరెంట్ కెపాసిటీస్లో, ఓకే. అంటే విజువలైజర్గా, కాపీ రైటర్గా, ఇట్లా డిఫరెంట్ చేస్తూ ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయి దాని తర్వాత నా సొంత ఏజెన్సీ స్టార్ట్ చేసుకుని దాంట్లో మళ్ళీ ఈ బ్రాండ్స్కి వర్క్ చేయడం, తర్వాత యాడ్ ఫిలిమ్స్ చేయడం, డాక్యుమెంటరీస్ ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం, అట్లా సాగేదన్నమాట. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు బియ్యానికి కూరగాయలకి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. తర్వాత మళ్ళీ మీరు మంచిగా సెటిల్ అయ్యారు, కార్లు, ఈ స్టేజ్కి వచ్చారు, మళ్ళీ అవి కూడా పోగొట్టుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకు ఇదంతా? అది చాలాసార్లు ఫేస్ చేశానని చెప్పారు. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కరి జీవితం ఒకలా ఉంటుంది. ఇప్పుడు పరమపద సోపాన పటం అంటాం మనం, స్నేక్ అండ్ ల్యాడర్ అనే గేమ్ ఉంటుంది కదా. కొద్ది రోజుల తర్వాత పాము నోటికి చిక్కుతాం, కిందికి వస్తాం, మళ్ళీ పాక్కుంటూ పైకి వెళ్తాం, మళ్ళీ కింది. ఇది కామన్ కొందరి జీవితాలు, అందరికీ అట్లా ఉండకపోవచ్చు. నా జీవితంలో జరిగిన ఇది మాత్రం అదనమాట. చాలాసార్లు లేవడం, కింద పోవడం, మైలు లేవడం, గ్రాఫ్ అట్లా. ఫ్యామిలీ సపోర్ట్ ఉండేదా? సపోర్ట్ ఏం లేదు, నేనే సపోర్ట్ ఫ్యామిలీకి. ఆఫ్టర్ మ్యారేజ్ వేరు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అప్పటికి కొంచెం సెటిల్ అవ్వడం, అంటే ఏజెన్సీ రన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పరిస్థితి బాగుండడం. తర్వాత మా మదర్ హెల్త్ బాగాలేక ఎక్కువ నేను ఫోకస్ అటు పెట్టాల్సి వచ్చింది. సో దాంట్లో ఏమవుతుంది, మనం అంటే ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసే వృత్తిలో అక్కడ కిందికి వస్తారు మళ్ళీ, అంతే కదా. టోటల్ ఫోకస్ లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కష్టం కదా. సో అట్లా మళ్ళీ కొన్ని ఇబ్బందులు రావడం అట్లా జరుగుతుంది లైఫ్. సో మల్లేశం ఛాన్స్ వచ్చే ముందు వరకు మీ మైండ్ సెట్ అంటే ఒక యాక్టర్గా నేను అవ్వాలనుకున్నాను, బట్ ఛాన్స్ వచ్చినా కానీ మనకి ఇంకా ఛాన్సెస్ రాకుండా పోయినాయి, యాక్టర్గా మనం నిరూపించుకోలేకపోయాం అని ఏమన్నా ఒక స్ట్రగుల్, ఒక ఫీల్తో ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా, ఉంటుంది. ఎందుకంటే యువర్ ఎయిమ్ ఈజ్ దట్, లైఫ్లో మీ గోల్ అది. అంత ప్యాషనేట్గా ఉన్నప్పుడు అది చేయలేకపోయినప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతాం మనం. అంటే ఇంక చేయలేమేమో, ఇంకొస్తుందో రాదు, అంటే ఏజ్ కూడా పోతుంటుందో పక్కన, మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ పెరుగుతుంటుంది, ఆ రకమైన ఇబ్బందులు, బాధ్యతలు పెరుగుతుంటాయి. వీటిల్లో ఆటోమేటిక్గా మనం కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మల్లేశాన్ని ముందంటే నేను దో ఐ వాజ్ లిటిల్ బెట్ గుడ్ ఇన్ ఫైనాన్షియల్ దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది చేయలేకపోయామని ఒక దుగ్ధ అయితే ఉంటుంది కదా, అది ఉండేది. సో మల్లేశం వచ్చిన తర్వాత మల్లేశం స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక ప్రాపర్ కమ్బ్యాక్ ఫిల్మ్ నాకని. దీన్ని కరెక్ట్గా మనం చేసుకోగలిగితే ఫర్దర్గా అవకాశాలు వస్తే బాగుంటుందని. సో దాంట్లో ఒక మంచి హోంవర్క్ చేయడం, క్యారెక్టర్ బాగా చేయడం, అది మంచి గుర్తింపు పొందడం, దాని తర్వాత ఇంకా వరుసగా అవకాశాలు రావడం, అట్లా టర్న్ అయిపోయింది లైఫ్. బట్ డిప్రెషన్ అన్నారా? డిప్రెషన్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ అది ఫేస్ చేశారు? లేదంటే ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లా డిప్రెషన్ ఉంటుంది ఎవరికైనా, అంతే కదా. ఇప్పుడు లైఫ్ అన్ని రకాలుగా బాగున్నప్పుడు యూ విల్ బీ హ్యాపీ. కానీ అన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే ఒక పక్కన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒక పక్కన మదర్ ఇల్ హెల్త్, మనం ఏం సాధించలేకుంటున్నాం మనకు ఫీలింగ్ లోపల, సొసైటీ కూడా మనం ఫైనాన్షియల్గా గ్రోత్ లేనప్పుడు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు సొసైటీ కూడా మనం ఇల్ ట్రీట్ చేస్తుంది. ఆ ఇల్ ట్రీట్మెంట్ భరించడం, అవమానాలు భరించడం, ఇవన్నీ కూడా దే మేక్ యూ, దే పుల్ యూ డౌన్. అట్లా ఎవరికైనా ఉంటుంది అది. సో అటువంటి ఫేజ్ నేను చూశాను లేదు. కానీ అంటే మీరు ఎక్కువ టైం అయిపోయింది, ఏజ్ అయిపోతుంది, ఇంకా మనం వద్దులే, ఇంకా ట్రై చేద్దాం లైట్ తీసుకున్నారా, లేదంటే లేదు చేద్దాం ఎప్పటికైనా లేదంటే లైట్ తీసుకోవడం కాదు, కానీ అంటే అవకాశాలు తగ్గిపోయినాయి మనకు, వేరే వీటిలో అంటే ఎక్కువ ఫోకస్ అంతా షిఫ్ట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ చేయగలమా అని ఒకటి ఉండేది. కానీ ఎప్పటికైనా వస్తే మాత్రం చెయ్యాలనే ఒక తపన కూడా ఉండేది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ రోల్ టు కమ్ బ్యాక్. సో అది మల్లేశం ద్వారా కుదిరింది నాకు. ఇంకా మీరు ట్రై చేయడం మానేశారు, మల్లేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది క్యారెక్టర్. ఎస్.
ఫ్యామిలీ అంతా పిల్లలు సెటిల్డా? ఇద్దరు అమ్మాయిలు నాకు చదువుకుంటున్నారు. ఓకే. సో ఆఫ్టర్ మల్లేసిన తర్వాత మైండ్ సెట్ మీది ఎట్లా చేంజ్ అయింది? అంటే టోటల్గా ఒక పాజిటివిటీ అనేది వచ్చిందండి. ఎందుకంటే అప్పటి వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఓ రకమైన డిప్రెషన్లో ఉంటూ ఉన్నదానికి ఒక్కసారి ఒక లైమ్ లైట్లోకి రావడం, అంటే ప్రేక్షకులు గుర్తించడం, ఇండస్ట్రీ గుర్తించడం, తర్వాత పత్రికల్లో నా గురించి రాయడం, టెలివిజన్లో ఈ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ అవ్వడం, ఒక్కసారి ఫోకస్ వచ్చింది నా మీదకి. సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది మీకు. మోరల్గానండి ఏ రకంగా చూసుకున్నా కూడా స్ట్రెంగ్త్ వస్తుంది మీకు. ప్లస్ ఒక ప్లెజర్ అనేది ఉంటుంది. మనం పని చేసినప్పుడు నలుగురు అప్రిషియేట్ చేస్తే యూ ఫీల్ ఎలివేటెడ్. సో ఆ ఫేజ్లోకి వచ్చాను నేను. ఒక డిప్రెషన్లోంచి ఒక్కసారి ఓ లైమ్ లైట్లోకి రావడం, అందరు గుర్తించడం, అందరు అప్రిషియేట్ చేయడం. ఒక హిందూ లాంటి పత్రిక, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, నేషనల్ పేపర్ హిందూ, మల్లేశం సినిమా రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ హిందూలో వచ్చింది నాది. సో అట్లా వరుసగా ఇంటర్వ్యూస్, తర్వాత టెలివిజన్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్, అంటే ఒక్కసారి స్పాట్లైట్ పడింది మన మీద. సో యూ ఫీల్ ఎలివేటెడ్. మీరు 1980s చేశారు, ఇప్పుడు 2000లో కూడా చేశారు. సో అప్పటికి ఇప్పటికి వర్కింగ్ స్టైల్ కానీ ఇండస్ట్రీలో కానీ వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి మీరు చూసినవి? చాలా చేంజెస్. అంటే ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు అన్ని ఫీల్డ్లలో వస్తాయి. మనుషుల్లో కూడా వస్తుంది, వాల్యూస్లో మార్పు వస్తుంది, ప్రతిదీ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఐటీ జాబ్స్ చేస్తూ వాళ్ళు కూడా ఉద్యోగాలు వదిలేసి దీంట్లోకి వస్తున్నారు. తర్వాత విమెన్, గర్ల్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. అంటే ఇప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళంతా కాస్ట్యూమ్ డిజైనర్స్కి వస్తున్నారు. తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలామంది వస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్స్కి వస్తున్నారు అమ్మాయిలు. అంటే ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రతి దాంట్లో, అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. సమ్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్, అంటే సినిమాకి సంబంధించిన కోర్సుల్లో క్వాలిఫై వస్తున్నారు. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. ఆ డిఫరెన్స్. తర్వాత ఒక కార్పొరేట్లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది మనకు. బికాస్ ద హోల్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, అండ్ దే ఆర్ వెరీ ఫోకస్డ్, చాలా ఫోకస్డ్. అంటే వేరే ఏముండదు వాళ్ళకు. వాళ్ళ కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో, అంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, దాంట్లో పీక్స్కి ఎట్లా వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్కి ఎట్లా వెళ్ళాలి, ఇటువంటి ఆలోచనతో వస్తున్నారు. కాబట్టి ప్రొఫెషనలిజం పెరిగింది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. అండ్ డిజిటల్ అయ్యింది ఇప్పుడు. ఒకప్పుడు ఫిల్మ్ మీ కెమెరాలో షూట్ చేసేవాళ్ళు, డిజిటల్ అయ్యాక ఈ మేకింగ్ స్టైల్లో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్గా ఉంది ఇండస్ట్రీ. అప్పట్లో మీరు 80sలో హీరోస్ని, యాక్టర్స్ని ఎవరైనా కలిసారా? కలవడం అంటే నేను యాక్ట్ చేసిన, ఇప్పుడు దాసిలో అర్చన గారు చేశారు. యాక్ట్ చేసినప్పుడు చంద్రమోహన్ గారితో చేశాను, చిట్కల పాదరి. యాక్ట్ చేసినప్పుడు కలవడం. విడిగా అంటే ఎప్పుడన్నా చెన్నై వెళ్ళినప్పుడు వీలుంటే కలవడం, అట్లా ఉండేది అన్నమాట. ఎవరిని ఎక్కువగా అప్పట్లో మీరు ఇష్టపడేవారు, ఎవరిని ఫాలో అవుతుండేవారు? నేను యాక్చువల్గా ఏమైందంటే, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి లక్కీగా, అంటే ఇప్పుడు మీరు ఏ సర్కిల్ అయితే ఉంటారో వాళ్ళ ప్రభావం మీ మీద ఉంటుంది ఎవరికైనా. ఒక బిజినెస్ పీపుల్తో మీరు అసోసియేట్ అయి ఉంటే ఎంతసేపు మీ ఆలోచనలన్నీ కూడా ఒక వ్యాపారం అది పెట్టడం, ఎట్లా నడపాలి, ఇటువంటి దీంట్లోకి వస్తారు. అట్లా అంటే వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది మీ మీద. అట్లా నాకేమైందంటే, నా అదృష్టం అనుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు, సాహిత్యం బాగా చదవడం అలవాటు, నాటకాలు చూడడం అలవాటు, సినిమాలు చూడడం అలవాటు. వీటిల్లో ఈ సాహిత్యం చదువుకోవడం వల్ల మంచి ఏంటో చేయడంతో ఒక విచక్షణ అనేది ఏర్పడుతుంది ఏ మనిషికైనా చదవడం వల్ల. చదవడం అంటే విజ్ఞానం కదా. ఆ విజ్ఞానంలో ఏంటి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
సొసైటీ ఎట్లా ఉంది, ఏది మంచి ఏది చెడు, వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి. నా అదృష్టం కొద్దీ నాకు పరిచయాలు కూడా ఎట్లా ఏర్పడ్డాయంటే అంతా ఒక రైటర్స్, పోయిట్స్, కవులు, నటులు, దర్శకులు, జర్నలిస్టులు, వీళ్ళతో సాంగత్యం ఏర్పడింది నాకు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో సాంగత్యం ఉండేది నాకు. ఎవ్రీబడి యూస్ టు లైక్ మీ, చాలా లైక్ చేసేవాళ్ళు. అంటే అది ఎందుకో తెలియదు మనకి. అంటే ఎగ్జాంపుల్ ఎవరెవరు ఉన్నారు? చాలామంది అండి. దేవిప్రియ గారు అని సీనియర్ జర్నలిస్ట్ చనిపోయారు కదా, ఆయన బాగా క్లోజ్గా ఉండే, అంటే అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం మేము. నాది యాడ్ ఏజెన్సీ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు మా ఆఫీస్కి. రామచంద్రమూర్తి గారు, మోహన్ అని కార్టూనిస్ట్ అనుకోండి, చాలామంది ఆర్టిస్టులు, చిత్రకారులు, వైకుంఠం గారు. అంటే నేను నరసింహరావు గారి సినిమాలు చేశాను కాబట్టి ఆ పక్కన చాలామంది పరిచయం ఏర్పడింది. వైకుంఠం ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ కదా. ఇట్లా వీళ్ళ సాంగత్యం వల్ల మనకు ఒక మంచి సినిమా ఏంటి, గౌతమ్ ఘోష్ గారు పరిచయం ఉంది నాకు. అప్పట్లో అంటే 70s, లేట్ 70sలో ఎన్ఎఫ్డిసి ప్రొడ్యూస్ చేసేది చాలా సినిమాలు. అవన్నీ కూడా ఆఫ్ బీట్ సినిమాలు, ప్యారలల్ సినిమాలు. అది అద్భుతమైన సబ్జెక్టులు ఉండేవి, అద్భుతమైన నటులు ఉండేవాళ్ళు. అప్పుడు చాలామంది యాక్టర్స్ ఎమర్జ్ చేయారంటే ఎన్ఎస్డి నుంచి, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నసీరుద్దీన్ షా, ఒక షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, కుల్భూషణ్ నరబంద, ఇట్లా ఓంపూరి, ఇట్లా వీళ్ళంతా అద్భుతమైన నటులు. సో వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను నేను. దాని ప్రభావం చాలా ఉంది నా మీద. అట్లా నాకు ఇక్కడ తెలుగులో అప్పట్లో ప్యారలల్ సినిమా నరసింహరావు గారు, బి నరసింహరావు గారు, మా భూమి అప్పటికే చేశారు. సో అట్లా నేను ఆయన గెలవడం, దాసిలో వేషం రావడం ఇది జరిగింది. ఆ సినిమాల ప్రభావం నాకు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని ఇష్టపడేవాడిని నేను ఎక్కువగా. నసీరుద్దీన్ షా నాకు ఎప్పటికీ ఒక ఆరాధ్య దైవం నాకు. అంటే ఐ లవ్ హిమ్, అడోర్ హిమ్ సో మచ్. నా అదృష్టం ఏంటంటే ఒక నేషనల్ యాడ్కి ఆయన నేను డైరెక్ట్ చేసే అవకాశం, భాగ్యం కలిగింది నాకు. అట్లా అంటే వాళ్ళు నాకు బాగా ఇష్టం. ఇక తెలుగులో అద్భుతమైన నటులు ఉన్నారు. మన ఎస్వి రంగారావు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు ఈ దీంట్లో ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, చాలా ప్రతిభ ఉన్న నటులు వీళ్ళంతా కూడా. కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలంటే వీళ్ళ నటులను అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. సో అట్లా ఒక మంచి నటులందరికీ నేను గొప్ప ఫ్యాన్. అంటే ఇప్పుడు కూడా ఒక ఎమోషనల్ ఫాదర్ అనగానే మీరు గుర్తొస్తారనమాట. అంటే మీరు చూడడంగానే, మీరు యాక్టింగ్ చేయకపోయినా మీ మీద క్లోజ్ పెడితే ఒక ఎమోషనల్గా ఒక ఫాదర్ ఎట్లా ఉంటారనేది కనిపిస్తుంది. సో మీరు లవ్ స్టోరీలో సాయి పల్లవి గారికి ఫాదర్గా చేశారు కదా. సో మల్లేశం తర్వాత ఇవన్నీ ఛాన్సులు మల్లేశం ఇదంతా చాలా 100% అంతే కదా, లేకపోతే ఎవరికి తెలుసు నేను. మల్లేశం అనేది నాకు పునర్జన్మ. తర్వాత విరాట్ పర్వం, వరల్డ్ ఫేమస్ లవర్, వకీల్ సాబ్. సో ఇట్లా ఇంకా ఇప్పటికీ ఫుల్ బిజీ ఉన్నారు కదా మీరు. సో అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పంచుకోవాలంటే ఇప్పుడు మల్లేశం మూవీలో సో ఒక మంచి మెమొరీ ఏదన్నా అంటే ఏం చెప్తారు? అంటే మల్లేశము మేకింగ్ అంతా కూడా కమర్షియల్ సినిమా మేకింగ్ స్టైల్లో జరగలేదు. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఎట్లా ఏమి ఫెసిలిటీ కోసం చూడకుండా ఏముంటే అక్కడ అడ్జస్ట్ అవ్వడం, ఏముంటే అది తినడం, అట్లా ఆ పద్ధతిలో. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ కైండ్ యూనిట్. సో అక్కడ ఎవరికి బేషజాలు కానీ ఈ స్టార్ అనే ఇవి ఎవరు లేరు కదా అక్కడ. ఉన్నది దర్శి, ఝాన్సీ గారు, వీళ్ళ కొంచెం పేరున్న వాళ్ళు, మిగతా అంతా మామూలు ఆర్టిస్టులే. సో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు ఇప్పుడు దాసి చేశాము. దాసి చేసినప్పుడు ఏంటంటే అందరికి ఒక పెద్ద హాల్లో అందరూ కింద బెడ్స్ వేసుకొని పడుకోవడం, అందరూ ఒకే చోట తినడం. అంటే ఇక్కడ హెరార్కీ అటువంటి ఏం లేవు అన్నమాట. అంటే ఈ సినిమాలకి మామూలు కమర్షియల్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఉంటాయి. అట్లాగే మల్లేశం కూడా అదే స్టైల్లో జరిగిన సినిమా ఇది. ప్లస్ స్క్రిప్ట్ ముందు ఇవ్వడంతో మాకు అంటే స్క్రిప్ట్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక అవకాశం కలిగింది. దాంట్లో క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకొని కొంచెం హోంవర్క్ చేసుకొని ప్రతి అంటే రేపు ఎల్లుండో తీసే సీన్స్ ఉంటాయి కదా, ముందే చూసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని
ఎక్కడ ఏం చేయాలి ఇట్లా చేసుకుని చేసినందుకే మీకు ఆ ఫినిష్ ఉంది దాంట్లో పర్ఫార్మెన్స్లో. ఇంకా లవ్ స్టోరీ విషయానికి వస్తే ఆ మూవీ శేఖర్ కమ్ముల గారు చాలా పర్టికులర్గా ఉంటారు క్యారెక్టర్ల విషయంలో. సో మిమ్మల్ని ఎట్లా తీసుకున్నారు? సో ఆ లవ్ స్టోరీ మూవీ గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్? లవ్ స్టోరీ అంటే నేను అప్రోచ్ అయ్యానండి వాళ్ళని, ఎందుకంటే శేఖర్ కమ్ముల కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, సెన్సిబుల్ డైరెక్టర్. సో నేను అప్రోచ్ అయ్యాను. అయితే ఏమైందంటే ఒక 4 సార్లు ఆడిషన్ చేశారు, 4 times అదే క్యారెక్టర్కి. నాకు అర్థం కాలేదు, అంటే పోనీ ఇంకో క్యారెక్టర్ చేశారంటే అనుకోవచ్చు. అదే క్యారెక్టర్కి ఒకసారి అయిపోయింది, మళ్ళీ 2వ సారి పిలిచారు, 3వసారి, 4వసారి. శేఖర్ కమ్ముల గారేనా? లేదు, ఆయన ఉండరు, ఏడీస్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని వాళ్ళు షూట్ చేసి అదంతా శేఖర్ కమ్ముల గారు చూపిస్తారు. వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఇతను ఓకే అని అట్లా ఫైనల్ చేస్తారు అన్నమాట. అట్లా ఫైనల్ చేశారు నా క్యారెక్టర్. సాయి పల్లవి మీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మీ ఫాదర్ క్యారెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో ఎట్లా ఉండింది ఆఫ్ కెమెరా బాండింగ్? బాగుంటుంది. అంటే ఎలా ఉంటారు తను కూడా షీ ఈస్ వెరీ నైస్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈవెన్ నాగ చైతన్య ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్. మెమరీ ఉందా ఆ మూవీకి సంబంధించి ఆఫ్ కెమెరా మెమరీ? కెమెరా ఎక్కువ రిహార్సల్ చేసి ఒక సీన్లో తన జుట్టు పట్టుకుని లాగాలి సాయి పల్లవి. సో నాకేమో ఇబ్బందికరంగా ఉంటుంది కదా అసలు. పట్టుకున్నప్పుడల్లా నేను సారీ అమ్మ అనేవాడిని. ఓకే సార్ అనేది అట్లా ఒకటి. అట్లాగే నాగ చైతన్యని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట. నేను ఐ వాజ్ నాట్ డేరింగ్ టు హిట్ హిమ్, కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాను. తన ఇబ్బందిని గమనించి పర్లేదు సార్ కొట్టండి సార్ అట్లా కొట్టాలి కదా. అది లేదనుకోండి ఫైనల్గా సినిమాలో. బట్ దే ఆర్ వెరీ నైస్ పీపుల్, వెరీ నైస్. సో దాని తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఫాదర్గా ఆ ఎక్స్పీరియన్స్? ఇది జమ్ ఆఫ్ ఎ పర్సన్, వెరీ నైస్ పర్సన్. అంటే హైలీ కల్చర్డ్, చాలా కల్చర్డ్ మ్యాన్. హీ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. మంచిగా ఉంటాడు, అంటే మనకు ఆ స్పేస్ ఇస్తాడు, కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాడు. దట్ వాజ్ హిస్. అండ్ ఇంకా విరాట్ పర్వం కూడా చేశారు. విరాట్ పర్వం అగైన్ మళ్ళీ అక్కడ సాయి పల్లవి గారు అండ్ రానా గారి కాంబినేషన్. సో అక్కడ ఏదైనా ఉందా మంచి మెమరీ? మంచి మెమరీ ఇక్కడ అడవుల్లో ఎక్కడ షూట్ చేసిన? ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్లో చేశాను నా సీన్ అది. అంటే ఆల్రెడీ అక్కడ లవ్ స్టోరీ చేస్తున్నాం కాబట్టి వీ వర్ క్లోజ్. ఓకే. సో రెండు ఒకేసారి షూటింగ్ సైమల్టేనియస్గా, ఓకే, కొంచెం గ్యాప్తో. అది జరుగుతున్నప్పుడే, అంటే ఇప్పుడు షెడ్యూల్ బ్రేక్స్ ఉంటాయి కదా, ఇక్కడ చేసి మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఉన్న అక్కడ జరగడం ఇట్లా జరిగింది అనమాట. సో వకీల్ సాబ్లో కూడా చేశారు, బట్ పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ లేదు. కాంబినేషన్ లేదు. ఎందుకంటే ఏమైందంటే అది నాకు సపరేట్గా ఉంటుంది సినిమాలో, నాకు ఎవరితోనూ కాంబినేషన్ ఉండదు. ఒక్క లాస్ట్ సీన్లో మాత్రం అనన్యతో అంటే గృహప్రవేశం అంతే తప్ప మిగతా ప్రతి చోట నేను ఒక్కడనే కనిపిస్తాను, ఎవరితో అసలు సంబంధం లేదు నాకు. సో కాంబినేషన్ లేదు పవన్ కళ్యాణ్ గారితో. బట్ అంటే ముందు వకీల్ సాబ్ అని చెప్పినప్పుడు మీకు అంటే ఆయనతో ఏమైనా కాంబినేషన్ అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఏదైనా సీన్ ఉంటుందా? లేదు, యాక్చువల్గా ఏమైందంటే అది కూడా కరోనా టైంలో స్టార్ట్ అయింది, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సో ఫస్ట్ అనుకున్నారు క్యారెక్టర్ అని, తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళు మళ్ళీ అడిగినప్పుడు నేను ఖాళీ లేనప్పుడు, సో అది వేరే వాళ్ళతో చేయించారు. మళ్ళీ చివరిలో మళ్ళీ కబురు పెట్టారు. అప్పుడు నేనే అన్నా, అంటే కో డైరెక్టర్ బాబీ అని ఉంటాడు ఆయనతో, ఇంకా అయిపోవచ్చింది కదా ఇప్పుడు ఏముంటుంది క్యారెక్టర్ అంటే, ఏంటి సార్ మీరు అసలు పవన్ గారితో చేయడానికి కొన్ని 100,000 మంది వెయిట్ చేస్తుంటారు, వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపించిన చాలు అనే దీంట్లో ఉంటారు, మీకు పిలినిస్తా అన్నట్టుంది మీ సార్ చెప్పినట్టు. పిలిచిస్తుంటే మీరు ఇంకేముంటుంది, మీకు ఎందుకు సార్ రండి, మీరు చేయండి బాగుంటుంది, రేపంతా మీ మీద షూటింగ్ ఓకేనా అని చెప్పారు. అట్లా రోజంతా నా మీద షూట్ చేశారు, టోటల్గా ఒక రోజులో ఫినిష్ చేశారు. సో అది కూడా నాకు చాలా ఫెచ్ అయింది ఒక రకంగా, అంటే పాపులర్ ఫిల్మ్ కదా, పెద్ద హీరో,
విపరీతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది హీరో. సో చాలామంది చూడడం, ప్లస్ నా క్యారెక్టర్ అంటే ఫోన్ కాన్వర్సేషన్ ఒక సీన్ ఉంటుంది చిన్నదే, అసలు అక్కడే నాకు మార్కులను పడిపోయాయి. అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది అది. సో అది చాలామంది గుర్తించారు దాన్ని. చాలామంది అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా చోట్ల గుర్తుపట్టేవాళ్ళు నన్ను. ఇప్పుడు మల్లేశం వీటికి ఇప్పుడు దాంట్లో డిఫరెంట్గా ఉంటాను నేను మల్లేశం వీటిల్లో. ఈ వకీల్ సాబ్ మాత్రం చాలా బయట గుర్తుపెట్టేవాళ్ళు జనం అట్లా. అంటే ఎక్కువ వేసే గ్లామర్ రోల్స్ కదా నేను. సో నేను బయట ఉండేది వేరు, క్యారెక్టర్స్ వేరు. అంటే వెంటనే గుర్తుపట్టారు, కొద్దిగా టైం పడితే గుర్తుపట్టేస్తాను. అంటే మీ కో డైరెక్టర్ చెప్పారని చెప్పారు, సో ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో నిలబడినా చాలు మంచి ఫేమ్ వస్తుంది అని చెప్పేసి, మీకు అట్లా ఆయన విషయంలో మీకు అనిపించలేదా? ఆయన సినిమా కాబట్టి మనం క్యారెక్టర్ ఎన్ని రోజులైనా ఎంత టైం తక్కువైనా కానీ లిమిట్ అయ్యే చేయాలని ఉంది. కాకపోతే అయిపోవచ్చింది కదా, ఇంకేం ఎక్కడో. అంటే నాకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ ఎ రోల్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ లిటిల్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. కొంచెం నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి. ఊరికేదో అక్కడ పోయి ఉన్నాము కనపడ్డాము అది కాదు, నాకు ఇష్టం ఉండదు అది. సో అట్లా ఉంటుందా, ఇంపాక్ట్ ఉంటుందా అని నాకు ఉండేది ఫీలింగ్. చేయాలని ఇంట్రెస్ట్. సో కానీ ఆయన కలవలేదు, కలిసే ఛాన్స్ ఆయనగా షెడ్యూల్ వేరు, నా షెడ్యూల్ వేరు. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు వేరే వినిపిస్తుంది అన్ని చోట్ల. బికాస్ ఎందుకంటే ఆయన సో గెలవడం, సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆయనకి పదవి ఇవ్వాలని చెప్పేసి అందరూ మాట్లాడడం. సో మీకేమనిపిస్తుంది ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన జర్నీ ఎప్పటి నుంచో చూశారు? ఆయన అంటే ఇప్పుడు మోడీ గారు అన్నారు మొన్న, పవన్ నై అంది అంటే తుఫాన్ అన్నాడు. నిజం అన్నమాట. అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇంకా దాన్ని నెరవేరే వరకు వదలడనేది ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు ఆయన స్టార్ట్ అయిన దగ్గర తర్వాత అపజయాలు చూశాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, తిట్లు తిన్నాడు, రకరకాలుగా మనోవ్యధకు గురయ్యాడు. అది అందరికి తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ అది. కానీ వదలలేదు, అనుకున్నది సాధించే వరకు వదలలేదు. ఇవాళ చూడండి, ఇప్పుడు ఒకప్పుడు 0 రిజల్ట్, అంటే ఒకటే స్థానం వచ్చింది. ఇవాళ 100% రిజల్ట్, అంటే 2 ఎంపీ స్థానాలు వచ్చాయి, 21 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, అంటే 100% రిజల్ట్. అంటే ఒక పోరాట పటిమ ఉన్న వ్యక్తి ఆయన, ఒక రన్నుకుంటే చేసే వ్యక్తి, ఒక మంచి చేసే వ్యక్తి సమాజానికి. సో ఆయన రావడం అందరికీ ఆనందమే కదా. రాజకీయాల్లో కూడా మంచి జరగాలని కోరుకుంటాం. మరీ భ్రష్టు పట్టిపోతున్నాయి ఇప్పుడు రాజకీయాలు. కొంచెం వాల్యూ ఉన్న మనుషులు, వాల్యూస్ ఉన్న మనుషులు, సమాజం కోసం ఆలోచించే మనుషులు, సమాజానికి మేలు చేసే మనుషులు, ఇటువంటి వాళ్ళు రావాలి. వస్తేనే మార్పు వస్తుంది. సో వీ హ్యావ్ టు వెల్కమ్ హిమ్. అంటే ఇండస్ట్రీలో అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, ఆయన చాలా సహాయం హెల్ప్ చేశారని చెప్పేసి. ఇండస్ట్రీలో అందరూ కూడా ఎక్కువగా ఆయన పవన్ కళ్యాణ్ అంటే వెంటనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో అటువంటిది మీరు ఏదైనా చూడడం కానీ వినడం కానీ ఆయన వింటుంటాం కదా, అందరిలాగా నేను వింటాను. ప్రత్యేకించి అంత క్లోజ్నెస్ కానీ కలవడం కానీ అంత లేదు, బట్ చాలా సందర్భాల్లో వింటుంటాం అట్లా. సో ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం చేస్తారు సార్? అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? అప్కమింగ్ అంటే ఇప్పుడు రిలీజ్కి ఉన్నాయండి కొన్ని. ఇప్పుడు రక్షణ అని ఒకటి రిలీజ్ అయ్యి నడుస్తుంది, ఇప్పుడు లాస్ట్ వీక్ రిలీజ్ అయింది అది. గాంధీ తాత చెట్టు అని ఒక మంచి సినిమా. అది గాంధీ తాత చెట్టు సుకుమార్ గారి కూతురు, సుకుమార్ గారి కూతురు మనోహరాల్ క్యారెక్టర్, నేను తాత క్యారెక్టర్ చేశాను. పద్మావతి మల్లాది అని తను మహానటి స్క్రీన్ ప్లే రైటర్, తను డైరెక్ట్ చేసింది. డెబ్యూ ఫిల్మ్ ఫర్. ఇది ఒక మంచి సినిమా, అంటే ఎన్విరాన్మెంట్ మీద బేస్ చేసుకున్న సినిమా ఇది. దీంట్లో కూడా నా పాత్ర బాగుంటుంది, చాలా సహజంగా ఉంటుంది. అంటే నా అన్ని కూడా పాత్రలు సహజంగానే ఉంటాయి, ఎక్కడ మెలో డ్రామా ఉండదు. ఇది కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి, పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్.
ఇది కూడా మంచి పేరు వస్తుంది నాకు. స్వయంభూలో కూడా చేస్తుంది. స్వయంభూలో చేస్తున్నారు, షూట్ అవుతుంది ఇప్పుడు. నిఖిల్ హీరో. స్వయంభూ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది అంటే పెద్ద బడ్జెట్ సినిమా కదా, చాలా పెద్ద బడ్జెట్, పాన్ ఇండియా సినిమా. ఒకేసారి 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది అది. పెద్ద బడ్జెట్, చాలా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు సినిమా. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ దొరికింది. ఇంకా జెండర్ అని ఒక సినిమా, సునీల్ కుమార్ రెడ్డి సొంత ఊరు గంగపుత్రులు చేశారు కదా, ఆయన డైరెక్షన్లో. ట్రాన్స్జెండర్స్ ప్రాబ్లమ్స్ మీద చేసిన ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. దీంట్లో ఒక 20-25 మంది ట్రాన్స్జెండర్స్, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ యాక్టర్స్. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ట్రాన్స్జెండర్, ఆ అమ్మాయి ఫాదర్గా చేశాను. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఇది, హైలీ ఎమోషనల్ రోల్ ఇది కూడా. అంటే నా క్యారెక్టర్ ద్వారా ఒక మెసేజ్ సమాజానికి వెళ్తుంది, అంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్ పేరెంట్స్కి వెళ్తుంది. ట్రాన్స్జెండర్స్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే అసలు వాళ్ళకి ఈ కష్టాలనే ఉండే కదా. ముందు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. సొంత పేరెంట్సే యాక్సెప్ట్ చేయనప్పుడు సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? కాబట్టి పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు ఏం చేశారని, వాళ్ళని ఎందుకు అట్లా వెలివేయడం, ఎందుకు అట్లా అవమానించడం, చిన్న చూపు చూడడం, గేలి చేయడం, ఎంత బాధ ఉంటుంది వాళ్ళకు. అంటే నేను ఆ సినిమాలు చేసిన తర్వాత చాలా దగ్గర నుంచి వాళ్ళని గమనించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. అసలు ఫస్ట్ డే షూట్ అప్పుడే నేను, వాళ్ళకి మనకి పెద్ద సంబంధాలు ఉండవు, వినడం, అక్కడక్కడ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్ చూడడం తప్పితే పెద్దగా వాళ్ళ గురించి అవగాహన కానీ పెద్ద సంబంధం ఉండదు మనకు. అయితే నేనేమన్నానంటే, ముందు షూటింగ్ ముందు ఒకసారి కలుస్తాను వాళ్ళని, ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్ అని అట్లా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆ గ్యాప్ ఉంది, ఆ డిస్టెన్స్ ఉంది మనకి వాళ్ళకి. తర్వాత స్లోగా దగ్గర అవడం మొదలైందన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం ఇంకా పర్సనల్గా క్వశ్చన్ చేయడం, పర్సనల్ విషయాలు తెలుసుకోవడం. అట్లా వాళ్ళకి, ఆ అమ్మాయికి కూడా నేను ఒక తండ్రిలాగా ఫీల్ అయ్యే అవకాశం కల్పించడం, ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ముందే డిస్కస్ చేసుకోవడం. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు కూడా మా మనిషి అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయింది. చేసాము ముందే, షూటింగ్ ముందు. సో మీకు ఏమవుతుంది అక్కడ యాక్చువల్ షూట్లోకి వెళ్ళినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది అంటే వాళ్ళందరూ కూడా నేనెంత ఎమోషన్ ఫీల్ అయ్యాను, వాళ్ళందరూ కూడా అట్లాగే ఎమోషన్గా ఫీల్ అయ్యారు. తర్వాత ఎట్లా ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్ళతో. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవ్వడం, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు సార్ అని అడగడం, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక మంచి వ్యక్తిని కలిసిన ఫీలింగు, మనం కూడా ఒక ప్రేమ అనేది బాండింగ్ అట్లా ఏర్పడింది ఆ సినిమాలో. దట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అంటే ఇప్పుడు మీకు ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా ఛాన్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే మీ రోల్ ఎట్లా ఉంటుందో మూవీలో అది ఏమైనా ఆలోచించి? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత జర్నీ జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు 40-45 ఫిల్మ్స్ చేశాను నేను. ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ వేరెవర్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, జనరల్గా ఒక క్యారెక్టర్ హిట్ అయ్యింది, ఒక క్యారెక్టర్ బాగా చేశాడు అని పేరు వస్తే వరుసగా అవే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే టైప్ కాస్ట్ అవుతాం మనం. అది సహజం. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు దాన్ని బ్రేక్ చేస్తారు. అంటే వాళ్ళు కొత్త కోణం, ఇప్పుడు అనగనగా పోతుంది. దట్స్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. తర్వాత ఈ మధ్య ఒకటి ఇప్పుడు రాజు యాదవ్ రీసెంట్గా, రాజు యాదవ్ మళ్ళీ అదే ఆ టైప్ క్యారెక్టర్, ఒక ఎమోషనల్ ఫాదర్ అంటే మీరు గుర్తొచ్చేలాగా ప్రతి క్యారెక్టర్ కూడా అది అట్లా ఉంది. కానీ రాజు యాదవ్లో దేర్ వాజ్ మచ్ స్కోప్. మల్లేశం కంటే అనగనగా అవుతుంది కంటే కూడా ఎక్కువ నేను కనెక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది. తర్వాత ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు చావు అనేది ఐ థింక్ దట్ ఈస్ హైయెస్ట్ ఎమోషన్ ఫర్ ఎనీబడి. డెత్ అనేది ఒక ట్రాజడీలో హైయెస్ట్ ఎమోషన్, అది అంతకు మించింది ఉండదు ఇంకా. సో అది ఇప్పుడు చావడం, ఎమోట్ అవ్వడం వేరు, ఒక ఆ బాడీతో యాత్ర చేయడం అంటే బరియల్ గ్రౌండ్కి వెళ్ళడం,
ఇవన్నీ కూడా ఒక మనసును కదిలించే సన్నివేశాలు ఇవన్నీ కూడా. సో అక్కడ స్కోప్ ఎక్కువ ఉంది చేయడానికి. అది పర్ఫెక్ట్. అంటే నేను కూడా ఒక వైరాగ్యం అనే స్థితిలోకి వెళ్ళిపోయా ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్స్లో చేసేటప్పుడు. అంటే ఆ సిచ్యువేషన్ ఆటోమేటిక్గా ఇట్ మేక్స్ యూ టు ఫీల్ దట్. గెటప్ సీన్ మీకు ఎటువంటి స్కోప్ ఇచ్చేవారు ఆయన? ఎందుకంటే బుల్లితెర కమల్ హాసన్ అంటుంటారు, ఆయన క్యారెక్టర్స్ అన్నీ కూడా వెరీ గుడ్ యాక్టర్, దాంట్లో డౌట్ ఏం లేదు. వెరీ గుడ్ యాక్టర్. చేసే ముందు అనుకునేవాళ్ళను ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు డిస్కస్ చేసుకుని చేసేవాళ్ళం. సో తను ఎక్సలెంట్ ఆర్టిస్ట్, తను చాలా మంచి ఆర్టిస్ట్. సో అందుకే ప్రతి సీన్ అట్లా ఒక పర్ఫెక్షన్తో ఉన్నాయన్నమాట. సో ఏంటి ఇంక మీరు డ్రీమ్ రోల్స్, ఎవరితో వర్క్ చేయాలి అట్లా? డ్రీమ్ రోల్ అంటూ కాదు, కానీ అన్ని రకాల పాత్రలు చేయాలని. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎమోషనల్ ఫాదర్ నుంచి ఒకతను మస్తు షేడ్స్ ఉన్నాయని ఫిల్మ్ వచ్చింది. టోటల్ నెగిటివ్ క్యారెక్టర్, అంటే ఒక అసహించుకుంటారు ఆ క్యారెక్టర్ని. నెగిటివ్, ఓరవలేనితనం, అసూయ, ఇటువంటివి ఉన్న క్యారెక్టర్ అన్నమాట. అది ఇచ్చాడు నాకు. అది ధైర్యమే అతనిది కదా. అంటే ధైర్యం చేయరు జనరల్గా. ఇది చేశాడు బాగుందా దీనికి పెట్టేసి ఆపోజిట్ క్యారెక్టర్ ఇవ్వాలంటే చాలా గట్స్ కావాలి. సో అతను ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఉరుకు పటేల్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నా, షూటింగ్ అయిపోయింది. మన తేజస్ కంచర్లా అని హీరో, ఏది మన హుషార్లో, అంతకుముందు ఆర్డిఎక్స్ లవ్ అని ఇటువంటి సినిమాలు చేశాడు. దాంట్లో ఒక సాఫ్ట్ విలన్ క్యారెక్టర్, డాక్టర్ బై ప్రొఫెషన్, హీరోయిన్ ఫాదర్, హీరోని చంపడానికి ట్రై చేస్తుంటాడు అన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ రోల్. ఇట్లా అంటే విభిన్నమైన పాత్రలు. అంటే ఒక ఆర్టిస్టు ఎప్పుడైతే లిమిట్ అవుతాడో కొన్ని క్యారెక్టర్స్కి, అతని లైఫ్ స్పాన్ అంటే ఆర్టిస్ట్గా చాలా తక్కువ అయిపోద్ది, అంతే కదా. అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడే మళ్ళీ ఇంత కాంపిటీషన్ ఉంటుంది. నేనే కాదు, బోల్డ్ మంది ఉంటారు. దాంట్లో మనకు రావాలి. అక్కడ లిమిట్ అయిపోతున్నాం మనం. కాకుండా వెరైటీ ఆఫ్ రోల్స్ చేసినప్పుడు స్కోప్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉండగలుగుతాం మనం. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువ కాలం ఉండగలిగే సిచ్యువేషన్ ఉందంటారు ఇండస్ట్రీలో? డెఫినెట్గా అవసరం ఉంటుంది కదండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకపోతే ఎట్లా? అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలిగే సిచ్యువేషన్ ఉందా? లేదంటే ఉంటుంది. ఎప్పుడు ఆర్టిస్టులు ఎక్కువ అవ్వకపోవడం వల్ల తగ్గిపోయిందా? లేదు, ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి ఇంపార్టెన్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్రియేట్ ఎ నిష్ ఫర్ యువర్ సెల్ఫ్. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాగా చేయగలిగితే, ఎంత బాగా సక్సెస్ అవుతాయి, దానివల్ల ఎక్కువ అవకాశాలు వస్తాయి మీకు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఎంతకాలం అసలు ఇన్ని సంవత్సరాలు, ఎన్ని లాంగ్వేజెస్, అసలు ఎన్ని నేషనల్ అవార్డులు. అంటే ఆయన పర్ఫార్మెన్స్ వల్ల అది పెరుగుతూ వచ్చింది, నిలబెట్టుకున్నాడు ఆయన. అట్లా అంటే మీరు బాగా ఇఫ్ యు ఆర్ అ గుడ్ పర్ఫార్మర్, పర్ఫార్మెన్స్తో పాటు వేరే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, హౌ ఫ్రెండ్లీ యు ఆర్ విత్ అదర్ పీపుల్, ఇండస్ట్రీలో మంచితనం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. ఉట్టి టాలెంటు కాదు, ఇవన్నీ కూడా ఉండాలి. మంచితనం అనేది ఉండాలి. మంచి నటుడు కావాలంటే మంచితనం, మంచి మనిషి అయి ఉండాలి, ఉండాలంటారా? అంతే కదా. ఓకే, సో సూపర్ సార్. సో మొత్తానికి మీరు మీ స్ట్రగుల్కి రిజల్ట్ అంటే కొన్ని ఇయర్స్ అయినా కానీ ఆఫ్టర్ దట్ మంచి రిజల్ట్ ఇప్పుడైతే వచ్చింది. సో మీరు ఇప్పుడు సో యాక్టర్గా ఫుల్ బిజీ ఉండడం, మంచి మంచి క్యారెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకుని చేయడం. సో మీరు ఏదైతే అనుకున్నారో అది రీచ్ అయ్యారు కదా? రీచ్ అయ్యారు అనుకుంటున్నారు? లేదు, ఇంకా అవ్వలేదు. ఇంకా నాకు అంటే చాలా చేయాల్సింది, ఇంత కూడా లేదు. ఓకే, దిస్ ఇస్ నథింగ్. ఓకే, బిగినింగ్, ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. చాలా అంటే లోపల ఇంకా వెళుతుంది, చాలా చేయాలి ఉంటుంది కదా. సో ఆ వెలిత్ అనేది కంప్లీట్ అయిపోవాలి. మీరు డెఫినెట్గా ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు, ఇంకా ఫుల్ బిజీ అయ్యి ఎన్నో మంచి రోల్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.